అడవులు కార్చిచ్చుకి బలవుతున్నాయి. దీని మీద విశ్లేషణాత్మకంగా చూద్దాం. అటవీ ప్రాంతాల్లో అగ్గి పుట్టడం, అడవులు ధ్వంసం కావడం మన దేశంలో అత్యధికంగా మిజోరాం, మణిపూర్, అస్సాం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే అడవి ప్రాంతాలు ఎక్కువగా ధ్వంసం అవుతున్నాయి మిజోరాంలోని, మణిపూరు, అస్సాంలోని. ఇప్పుడు ఒకసారి లెక్కలు చూస్తుంటే మార్చి ఏప్రిల్ మాసాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటిలో ఎక్కువగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మానవకారిక అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, కానీ పాశ్చాత్య దేశాల ప్రకృతిపరమైన కారణాల వల్ల అడవులు అగ్గికి రాజుకుంటున్నాయని మన విశ్లేషకులు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు తెలంగాణలో 2023 మార్చి నుంచి 2024 మార్చి వరకు 282 అగ్గి రాజుకుంటే సంఘటనలు జరిగాయి, అగ్గి ప్రమాదాలు జరిగాయి అనమాట అడవుల్లో. అటవీ లెక్కల ప్రకారం ఈ 282 సంఘటనలు జరిగాయని చెప్తున్నారు. 2001 నుంచి 2022 వరకు రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల వలన దాదాపుగా 3.3% అడవులు అంతరించాయని లెక్కలు సూచిస్తున్నారు. ఇప్పుడు వీటి అడవుల గురించి ఒకసారి చూద్దాం. ఇటీవల కార్చిచ్చుల వల్ల తగలబడిపోతున్న అడవుల వార్తలు మనం తరచూ వింటున్నాం. విస్తృతంగా వ్యాపించి అగ్ని ఆర్పగల సామర్థ్యము, ఆధునిక పరికరాలు, సమాచార వ్యవస్థ మన అటవీ శాఖ దగ్గర లేవు. అయినా పరిమిత వనరులతోనే అటవీ అధికారులు దావానంలా ఈ అగ్ని ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని దండకారణ్యం, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని నల్లమల అడవులు, ఈ దండకారణ్యంలోని నల్లమల అడవుల్లోని ప్రతి సంవత్సరం జనవరి చివరి మాసంలో అగ్గి ప్రారంభమై 14 వారాల పాటు కొనసాగి పెద్ద ఎత్తున అడవులను తగలబెడుతూ కనిపిస్తుంటాయి అన్నమాట. మెదక్కు, నిజామాబాద్ జిల్లాలోను, నల్లమలలోను ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఆయా అటవీ ప్రాంతాల్లో ఎంతో విలువైన వృక్ష జాతులు, వన్యప్రాణులు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే దండకారణ్య అటవీ ప్రాంతాల్లో నాణ్యమైన తూనీకాకు లభిస్తుందన్నమాట. ఈ తూనీకాకు టెండర్లు పూర్తి కాగానే తూనీకి చెట్లు ప్రూనింగ్ చేస్తే మరింత నాణ్యమైన ఆకు వస్తుంది. ప్రూనింగ్ చేయాలన్నమాట తూనీకాకి. ప్రూనింగ్లో భాగంగా కొమ్మలు కొట్టాల్సి ఉంటుంది. ఈ ప్రూనింగ్ అంటే కొమ్మలు కొట్టేస్తుంటాం కదా, పాత కొమ్మలు కొట్టిడు. ఈ ప్రూనింగ్ ప్రక్రియ కొద్దిగా వ్యయంతో కూడుకున్నది. అంటే పాత కొమ్మలు కొట్టించుకుంటే కొత్త వచ్చే చెట్లకి ప్రూనింగ్, కొత్త ఆకులకి మంచి ఆకు వస్తుందన్నమాట. కానీ ఈ ప్రూనింగ్ వ్యయంతో కూడుకున్నదని బీడియా కాంట్రాక్టర్లు కొందరు స్థానికులకు కూలీలకు డబ్బులు ఎరవేసి అడవుల్లో అగ్గి పెట్టిస్తుంటారు. అడవులు తగలబడడం వల్ల జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అంటే కొంత అడవులు కావడానికి కూడా మానవ తప్పిదాలే. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేసి కొంతమంది తూనీకి టెండర్లు అయిపోగానే, అంటే మన తూనీ కాకుండా కదా, తూనీకి ప్రూనింగ్ చేయకుండాను ఇవన్నీ అడవులను తగలబెట్టేస్తున్నారు. దీనివల్ల పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. చెట్లపై గుడ్లు పెట్టిన పక్షులు ఎగిరిపోగా గుడ్లు మంటల్లో ఆవుతవుతున్నాయి. ఫలితంగా వాటి పునరుత్పత్తి ప్రక్రియ ఆలస్యం అవుతుంది. అంటే గుడ్లు కాలిపోతున్నాయి అన్నమాట. చెట్లు పడిన పక్షులు ఇలాగా మనం ఏం చేస్తామంటే పక్షులను రక్షించవలసిన అవసరం ఉంది. కేవలం ప్రజా చైతన్యంతో ఈ అటవీ ప్రాంత అగ్ని ప్రమాదం అరికట్టవేయచ్చు. విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్న చేత ఎక్కడో మారుమూల లేదా పర్వత ప్రాంతాలు అగ్గి రాజుకుని అది వ్యాపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు చేరుకునేటప్పుడు నష్టం జరిగిపోతుంది. అటవీ ఏజెన్సీ ప్రాంత ప్రజలు అడవుల్లో నిప్పులు రాజుకోగానే వెంటనే ఆర్పే విధంగా వారిని చైతన్యపరచాలి. వెంటనే అటవీ అధికారులకు తెలియచేయాలి. గ్రామ స్థాయిలో అగ్గి విస్తరించకుండా స్థానిక పద్ధతుల ద్వారా ఆర్పడం వంటివి చేస్తున్నామని అటవీ అధికారులు చెప్తున్నా అటవీ 4% నాశనం అయిపోయింది. అందుకని ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే అడవులను రక్షిస్తుంటుంది. అలాగే అడవుల్లో రకరకాల ఎక్కువ టూరిజం డెవలప్ చేస్తుంది. అగ్ని ప్రమాదం జరగకుండా చూస్తుంటుంది. ఈ కాంట్రాక్టులు కొంతమంది తూనీగా కాంట్రాక్టులు ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిని కూడా ఐడిఎఫ్ మన భారతదేశ అడవులను రక్షిస్తుంటుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు,
ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.